నార్త్ ఈస్ట్ నాగాలాండ్‌లో మనుషులు ఎంత మంచోళ్ళంటే, ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు. ఫస్ట్ డే నాగాలాండ్ క్యాపిటల్ సిటీ కోహిమాలో ఎంటర్ అయ్యాక, నేను బుక్ చేసుకున్న హాస్టల్ గూగుల్ మ్యాప్స్ రాంగ్ లొకేషన్ చూపించింది. ఎటు వెళ్ళాలో అర్థం కాక రోడ్డు మీద వెళ్తున్న ఒక బ్రోని, "బ్రో ఈ హాస్టల్ ఎక్కడుందో చెప్తారా?" అని అడిగాను. అతను డైరెక్షన్ చెప్తాడనుకున్నాను. కానీ, "రండి బ్రో నేను తీసుకెళ్తాను" అని అన్నాడు. ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ నాతో టాక్సీలో వచ్చి హాస్టల్ దగ్గర దింపాడు. ఇంకా షాక్ ఏంటంటే టాక్సీ పేమెంట్ కూడా అతనే చేశాడు. నేను ఇమ్మీడియట్‌గా "బ్రో నేను ఇస్తానని" అన్నా. అతను నవ్వుతూ "పర్లేదు బ్రో నువ్వు ఆంధ్రా నుండి వచ్చిన గెస్ట్" అని అన్నాడు. ఆ మాట విన్నాక నా ఫేస్ మీద ఆటోమేటిక్‌గా స్మైల్ వచ్చింది. ఈ రోజుల్లో పక్కనున్న వాళ్ళని కూడా నమ్మడం కష్టమైపోయింది. కానీ అక్కడ ఒక కంప్లీట్ స్ట్రేంజర్ నన్ను ఓన్ పర్సన్‌లా ట్రీట్ చేశాడు. ఆ మూమెంట్ తర్వాత నాకొక్కటే అనిపించింది. మనుషులు మంచోళ్ళరా. మనిషి అంటేనే మంచోడు. కొన్ని జర్నీస్ వీడియోస్ కోసం ఉంటాయి. కొన్ని స్టోరీస్ కోసం ఉంటాయి. కానీ నార్త్ ఈస్ట్ లాంటి కొన్ని ప్లేసెస్ అక్కడి మనుషుల మంచి మనసుతో లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. మీకు కూడా ట్రావెలింగ్‌లో ఇలాంటి హార్ట్ టచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా జరిగిందా? కమెంట్స్‌లో షేర్ చేయండి.